మనకి మొన్న ఇంగ్లాండ్ మీద 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కంప్లీట్ అయింది కదా. మరి ఈ సిరీస్లో రిజల్ట్ చూసుకుంటే మన వాళ్ళు 2-2తో డ్రా చేయగలిగారు. అయితే మరి దీని గురించే మరి మైకేల్ క్లార్క్, అదే ఆస్ట్రేలియన్ ఎక్స్ క్రికెటర్, తనైతే కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందనమాట. అయితే అతను ఏమన్నాడు అంటే, ఇప్పుడు ఒక్కసారి మీరు ఇండియా టీం పరిస్థితి చూస్తే మరి వాళ్ళు 2-2తో డ్రా చేయగలిగారు అంటే అది కేవలం వాళ్ళ బౌలర్ల గొప్పతనం వల్లే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అయితే ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడంటే, సో అతను ఒకటే చెప్తున్నాడు, ఇప్పుడు బుమ్రా లేకపోయినా సరే వాళ్ళు 2-2తో సమ్మన్ చేశారు అంటే మెయిన్ రీజన్ దీనికి సిరాజ్ అనే చెప్పాలా. ఎందుకంటే ఇండియా టీం ఎప్పుడైనా సరే మరి ఇబ్బందుల్లో ఉంది అంటే ఒక ఆపద్బంధుడు లాగా వచ్చి సిరాజ్ ఆదుకుంటూ ఉంటాడు. సో మరి ఇంగ్లాండ్ సిరీస్లో కూడా అదే చేశాడు. దాంతోపాటు మరి ఎప్పుడైతే బుమ్రా లేడో అప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ కూడా అతనికి తోడవడంతో మరి వీళ్ళు 2-2తో గెలవగలిగారు. సో కాబట్టి ఈ సిరీస్ మొత్తానికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సింది మరి ఇండియా బౌలర్స్కి అని చెప్పాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో దాంతోపాటు మరి బుమ్రా గురించి ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైనా సరే ఏ టీం అయినా అవనండి, ఐపీఎల్ అవనండి, ఓడిఐ అవనిచ్చి మనకి టీమిండియా పరిస్థితి అవనండి, ఏ టీం అయినా సరే బుమ్రా కనుక ఒక టీంలో ఉన్నాడు అంటే దానికి మించిన గొప్ప టీం ఇంకోటి ఉండదు. సో మరి ఏ విషయంలో అయినా సరే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మరి ఈ విషయంలో మాత్రం వేరే అభిప్రాయం కూడా ఉండటానికి ఛాన్స్ లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందని చెప్పేసి మరి బుమ్రా గురించి అయితే ప్రశంసలు జల్లు కురిపించడం జరిగిందనమాట. సో మరి ప్రజెంట్ మరి మైకేల్ క్లార్క్ చేసిన కామెంట్స్ ఉన్నారు కదా. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.